striking features of Indian culture or మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అనేటువంటిది డిస్కస్ చేశాము. భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ముఖ్యమైన లక్షణాల గురించి. ఓకే, దాని తర్వాత మనం ఒక కొత్త టాపిక్ మొదలుపెట్టాము. ఏమిటి అది అంటే కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వేరియస్ రిలిజన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఏ విధంగా భిన్న మతాలు సహ అస్తిత్వంలో ఉన్నాయి, కలిసిమెలిసి సామరస్యంతో ఉన్నాయి అనేటువంటి టాపిక్ మనము డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఇన్ ఎర్లియర్ క్లాస్ we have discussed about various characteristics of Indian culture, and after that we have started a new topic that is coexistence of various religions in India since ancient times. Okay, so the second topic we have started, not yet finished. So today we are going to finish after discussing this second topic. Okay. Okay, let us see about the second topic. సో మనము ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నట్టుగా భారతదేశంలో ఈ హిందూ మతం అనేటువంటిది మెజారిటీ ప్రజలు స్వీకరించి ఉన్నారు, అనుసరిస్తూ ఉన్నారు. అయితే ఈ హిందూ మతంలోనే భాగంగా మనకు ఇండో ఆరియన్, ద్రవిడియన్, ప్రీ ద్రవిడియన్ మొదలగు చిన్న చిన్న ఉప మతాలకు సంబంధించినటువంటి అంశాలు లేదా భాగాలు కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. ఓకే, తర్వాత ఈ హిందూ మతాన్ని అనుసరించేటువంటి ప్రజలు కర్మ సిద్ధాంతాన్ని, ధర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతాన్ని, తర్వాత ఆత్మ అనేది శాశ్వతము అనేటువంటి సిద్ధాంతాన్ని, ఆత్మకు మరణం లేదు, ఆత్మ శాశ్వతం అనే సిద్ధాంతాన్ని, తర్వాత ఈ త్యజించడము, తర్వాత మోక్షము, ఇటువంటి సిద్ధాంతాలన్నింటినీ కూడా హిందూ మతాన్ని అనుసరించే ప్రజలు విశ్వసిస్తారు అని కూడా మనము చెప్పుకున్నాం అన్నమాట. ఓకే, సో వీ హ్యావ్ డిస్కస్డ్ దట్ ద ఫాలోయర్స్ ఆఫ్ హిందూ రిలిజియన్ బిలీవ్ in doctrine of karma, dharma, rebirth, immortality of soul, renunciation, and salvation. And in India, majority of the people are following Hindu religion, and that Hindu religion comprises of Indo-Aryan, Dravidian, pre-Dravidian religious elements. Okay, so after that, if you see, Hinduism allows a number of possible conceptions of God. So in Hinduism, we can see several concepts of God. Okay, the nature of Hinduism is it allows several పాసిబుల్ కాన్సెప్షన్స్ ఆఫ్ గాడ్. ఓకే, భారతీయ ఈ హిందూ మతం యొక్క తత్వం ఏమిటంటే దైవానికి సంబంధించి, దేవుడికి సంబంధించి ఎన్ని రకాల అంశాలైతే నమ్మకాలు, భావనలు లేదా అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఇది అలో చేస్తుందన్నమాట హిందూ మతం అనేటువంటిది. ఓకే, దైవానికి సంబంధించిన భిన్నమైనటువంటి భావాలు, భిన్నమైనటువంటి ఆలోచనలు, కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో దేవుడికి సంబంధించి ఎన్ని కాన్సెప్ట్స్ మనము తీసుకొని రావచ్చు అన్నిటినీ కూడా హిందూ మతం అలో చేస్తుంది అన్నమాట. ఇట్ ఆల్సో ప్రిస్క్రైబ్స్ వేరియస్ ఆల్టర్నేటివ్ పాత్స్ ఆఫ్ అటైనింగ్ గాడ్. సో హౌ కెన్ వి రీచ్ ద గాడ్? ఓకే, ఫర్ దిస్ క్వశ్చన్ ద హిందూయిజం విల్ ప్రిస్క్రైబ్స్ వేరియస్ వేస్ అండ్ పాత్స్. సో దైవ మార్గంలో ఎలా పయనించాలి, లేకుంటే దైవాన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనే విషయానికి సంబంధించి హిందూ మతము మనకి ఎన్నో మార్గాల్ని నిర్దేశిస్తుంది అనమాట, ఎన్నో మార్గాల్ని చూపిస్తుంది. సో ఇలా మనం ప్రయత్నం చేసే హిందూ మతాన్ని మనం దేవుణ్ణి చేరుకోవచ్చు. ఓకే, దేవుని చేరుకునే మార్గము ఇది. ఓకే, అట్లా ఎన్ని మార్గాల అవకాశం ఉంటే
చూపించడానికి, తెలుసుకోవడానికి అన్ని మార్గాల్ని కూడా హిందూయిజం అలో చేస్తుంది. అంటే ఈ మార్గంలో ప్రయత్నం చేయడం ద్వారా దైవాన్ని చేరుకోవచ్చు, ఈ మార్గంలో వెళ్ళడం ద్వారా దేవుని చేరుకోవచ్చు అన్నట్లు ఇన్ని మార్గాలు పాసిబిలిటీ ఉంటాయి. అన్ని మార్గాలకి ద్వారాలు తెరిచింది. ఓకే, సో అన్ని మార్గాలకి అవకాశం అనేది హిందూ మతము ఇచ్చింది. దేవుడికి సంబంధించిన భావనలు కావచ్చు, దేవుని చేరుకునేటువంటి మార్గాలు కావచ్చు. ఓకే, తర్వాత ద శక్త, శైవ, ద సత్నామి, లింగాయత్ అండ్ కబీర్ పంథీ, బ్రహ్మ సమాజ్, ఓకే, ఆర్య are different sects of Hinduism. So Hinduism, if you see Hinduism, there are so many different types of sects are there, like Brahma Samaj, Arya Samaj, Shaiva, Vaishnava, Shakta, Satnami, Lingayat, Kabir Panthi, etc. 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 Okay, సో హిందూ మతాన్ని మనం పరిశీలించి చూస్తే మనకు అనేక శాఖోపశాఖలుగా హిందూ మతం విస్తరించి కనిపిస్తుంది అనమాట. అంటే హిందూ మతంలో భాగంగా హిందూ మతం యొక్క ఉపభాగాలుగా మనకి శైవ, శాక్త, ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, కబీర్ పంథీ, లింగాయత్, సత్నామి ఇట్లాంటి చాలా మనకు హిందూ మతంలోనే అంతర్భాగంగా మనకు ఇటువంటి మతపరమైనటువంటి సాంప్రదాయాలు లేకుంటే తెగలు అనేటువంటివి మనకు కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఇస్లాం, ఇఫ్ యు సీ అనదర్ రిలిజన్ which is also prevailed in India ancient times, that is Islam. Islam originated in Arabia as a monolithic religion. It came to India towards the last quarter of the 12th century AD with the Muslim invasions. So Islam is we can see Islam religion in India from 12th century onwards, and it entered into the India along with the Muslim invasions in the 12th century AD. Okay, so actually it originated in Arabian countries as a monolithic religion. సో ఇస్లాం మతము వాస్తవానికి అరేబియా దేశంలో పుట్టింది. అయితే మన దేశంలో ఇది 12వ శతాబ్దం చివరిలో మన దేశంలోకి ప్రవేశించింది. ఎలా అంటే అప్పుడు మన దేశంలోకి ఇస్లాం మత పాలకులు మన దేశంలోకి దండెత్తి రావటము, మన దేశంలోకి చొరబడటం అనేది జరిగింది. వారితో పాటు ఇస్లాం మతం మన దేశంలోకి అడుగుపెట్టింది అనమాట. ఓకే, ద ముస్లిం రూలర్స్ ఇన్ ఇండియా ప్యాట్రనైజ్డ్ ఇట్. ఓకే, ద రూలర్స్ హూ ఆర్ దేర్ ఇన్ ఇండియా ఫ్రమ్ 12th century were patronized the Islam religion. ఓకే, మన 12వ శతాబ్దం నుంచి మన దేశంలో ఉన్నటువంటి పాలకులు, ముస్లిం పాలకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఇస్లాం మతాన్ని బాగా పోషించారు, ఆదుకున్నారు. ఓకే, తర్వాత దే ఎస్టాబ్లిష్డ్ లాంగ్ డైనాసిటీస్ ఓవర్ లార్జ్ చంక్స్ ఆఫ్ కంట్రీ అండ్ ఎంకరేజ్డ్ కన్వర్షన్స్ ఫ్రమ్ హిందూయిజం అండ్ బుద్ధిజం. సో వాట్ దే did, they established dynasties, long dynasties, large chunks of the Indian country and encouraged religious conversions from Hinduism and Buddhism into Islam. Okay, as a result the number of Muslims gradually increased in India. So ఏం జరిగింది అంటే ఇస్లాం పాలకులు ఈ ముస్లిం పాలకులు వాళ్ళ వంశాలని విస్తరించుకుంటూ మొత్తం భారతదేశ భూభాగంలో ఎక్కువ భాగము వారి రాజ్యాల్ని, వారి వంశాలని విస్తరించుకుంటూ వెళ్ళారనమాట. తర్వాత మత మార్పిడిలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రోత్సహించారు. అందువల్ల హిందూ మతంలోంచి, బౌద్ధ మతంలోంచి కొద్దిమంది ఆ కాలంలో ఇస్లాం మతంలోకి మారడము అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఆ విధంగా ఏమైందంటే మొదట్లో ఉన్నటువంటి జనాభాకి తర్వాత కాలక్రమంలో ఉండేటువంటి జనాభాకి తేడా కనిపిస్తుంది. అంటే ఎదుగుదల అనేటువంటిది మనం చూడొచ్చు. ముస్లిం జనాభా అనేటువంటిది పెరగడం మనము చూడొచ్చు అనమాట. ఎందుకంటే హిందూ మతంలోంచి, బౌద్ధ మతంలో నుంచి కొద్దిమంది ఇస్లాం మతంలోకి రావడం వల్ల వారి జనాభా పెరగడం కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇస్లాం డస్ నాట్ బిలీవ్ ఇన్ ఐడల్ వర్షిప్. ఓకే, as you all know, Islam जो है, Islam the religion of
Islam does not believe in idol worship. ఓకే, ఐడల్ వర్షిప్ అంటే విగ్రహారాధన అని చెప్పి అంటారు. సో ఇస్లాం మతం విగ్రహారాధన అనేటువంటి దాన్ని అస్సలు విశ్వసించదు. ఓకే, దాన్ని నమ్మదనమాట. విగ్రహారాధనకి వ్యతిరేకం ఈ ఇస్లాం మతం అనేటువంటిది. ఓకే, సో అందువల్ల విగ్రహారాధనని గట్టిగా ఇస్లాం మతము వ్యతిరేకించింది. ఇట్ ప్రొఫెస్ ద fatalistic acceptance of Allah's will and considers Prophet Muhammad as the greatest prophet. So Islam, if you see about Islam, it believes that Prophet Muhammad is a great prophet, and the fatalistic acceptance of Allah's will should be professed. That is the main theme of Islam. Okay, so Allahని పూర్తిగా మనస్ఫూర్తిగా అంగీకరించడం, లేదా ప్రాణంతో సమానంగా అల్లాను భావించడం. ఓకే, అల్లా యొక్క సంకల్పాన్ని స్వీకరించడం, అలాగే మొహమ్మద్ ప్రవక్తని ఒక గొప్ప ప్రవక్తగా భావించడము, వీటి గురించి ఇస్లాం మతము బోధిస్తుంది మనకు. ఓకే, the Quran, sacred book of Islam, ordains 5 primary duties of a true and devout Muslim, such as belief in God, prayers 5 times a day, the giving of alms, a month's fast every year, and a pilgrimage to Makkah at least once in the lifetime of a Muslim. So if you refer if we refer the sacred book of Islam, which is called as Quran, in that book standard principles which every Muslim should follow. What are those? One is belief in Allah, and the another one is doing prayer 5 times every day, and third one is giving or donating alms to the poor, needy and beggars, and fasting every year at least for 1 month, and last one is in a lifetime at least once we should visit the Makkah. We should go for pilgrimage to Makkah at least once in a lifetime. These 5 principles are ordains we can see in sacred book of Islam, that is Quran. సో మనము ఇస్లాం మతానికి పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథాన్ని ఒకసారి పరిశీలించి చూస్తే అందులో ప్రతి ముసల్మాన్కి ఒక 5 విద్యుత్ ధర్మాల్ని నిర్దేశించబడి కనిపిస్తుంది అన్నమాట. సో ముసల్మాన్గా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా ఈ 5 పాటించాలి అని. ఏమిటి ఆ 5 అంటే, నంబర్ 1 వచ్చి అల్లాను విశ్వసించాలి, అల్లాను పూర్తిగా విశ్వసించాలి. ఓకే, రెండవది వచ్చి ఏమిటి అని అంటే, రోజుకి 5 సార్లు ప్రార్థన చేయాలి, అల్లాను ప్రార్థించాలి, అంటే నమాజు చేయాలి. తర్వాత మనకు సంపాదన ఎంత ఉన్నా కూడా అందులో కొద్ది భాగము దానం చేయాలి, అంటే భిక్షం లాగా పేదవాళ్ళకి ఇవ్వాలి. అలాగే సంవత్సరంలో ఒక నెల రోజులు ఉపవాసం ఉండాలి, అంటే రంజాన్ మాసంలో ఉంటారు చూడండి, ఆ విధంగా. ఇంకా చివరిగా జీవితంలో ఒక్కసారైనా సరే మక్కాకు వెళ్ళి రావాలి, మక్కాకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేటువంటిది. సో ఈ 5 నియమాల్ని ప్రతి ముసల్మాను ఖచ్చితంగా పాటించాలని చెప్పి ఆ ఖురాన్ అనేటువంటి పవిత్రమైన ముస్లింల గ్రంథంలో నిర్దేశింపబడి ఉందన్నమాట. ఓకే, a large number of Muslims in India are converts, but these large scale conversions to Islam in reality did not actually bring about an acceptance of their higher status either by the caste Hindus, okay, to whom every Muslim was an untouchable, or by the ashrafs, the sections of the Muslims who maintained distance from the caste converts in matters of marriage and social intercourse. In India, several Muslims are converts. There are religious converts, matlab they are converted from Hinduism and Buddhism. Most of the population in India, especially in Islam, in Muslims, most of the Muslims were religious converts. Okay,
but though they are converted from other religions, they did not accepted by the uh, higher status either by the Hindus or by the Muslims. Okay, Muslim mm, higher status Muslims does not accept the religious converts, and they keep them as untouchables. Okay, and they maintain a social distance. They never allow the lower caste, and they never maintain contacts with them, and they never enter into relation with them, especially in like marriage relations and social relations. They never maintain with the religious converts. So even same thing we can see in Hindus also. Okay. mm, uh, their higher status either by the caste Hindus not accepted, and by Muslims, every Muslim, and also by Muslims. సో హిందూ మతంలో కానీ ఇస్లాం మతంలో కానీ ఈ విధంగా ఇతర మతాల నుంచి మతం మార్చుకొని వచ్చినటువంటి ప్రజలకు తగిన గౌరవం కానీ మర్యాద కానీ దక్కేది కాదు. అటువంటి ప్రజలతో సామాజిక సంబంధాలు, వైవాహిక సంబంధాలు పెట్టుకోవడం అనేది అస్సలు ఉండేది కాదు. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే ఇస్లాం మతంలో ఈ విధంగా హిందూ మతం నుంచి బౌద్ధ మతం నుంచి మతం మార్చుకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఒక అంటరాని వారిగా చూడడము, వారితో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకపోవడము, ముఖ్యంగా ముస్లిం మతంలో ఉండేటువంటి హయ్యర్ స్టేటస్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీరిని తక్కువగా చూడడం, అంటరాని వారిగా చూడడం, వీళ్ళతో పెళ్లి సంబంధాలు, సోషల్ రిలేషన్, సామాజిక సంబంధాలు పెట్టుకోకుండా దూరంగా పెట్టడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. కాకపోతే మన భారతదేశంలో ఉన్న ముస్లింలే ఎక్కువ మంది ఇతర మతాల నుంచి మతం మారి వచ్చిన వాళ్ళే అన్నమాట. ఓకే, సో అదే పరిస్థితి మనకి హిందూ మతంలో కూడా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ వి సీ, even the pollution purity norms were practiced, therefore they are not entirely different from their Hindu neighbors. Okay, pollution purity norms were practiced in Islam. Pollution purity norms, that means if somebody who is not original Muslim enters into the mosque or masjid, okay, or take or converts his religion into Islam, in those people will be treated as untouchable, and the pollution purity norms were practiced in their cases. Okay, సో కొద్దిమంది మరి ఇతర మతాల నుంచి ఇస్లాం మతంలోకి వచ్చినప్పుడు వారి విషయంలో శుద్ధి చేయటము, ఓకే, వారి వల్ల తమ ప్రార్థనాలయాలు పవిత్రతను కోల్పోయాయి అని చెప్పి, తమ మతం పవిత్రత కోల్పోయిందని చెప్పి, ఓకే, ఆ పవిత్రతను తిరిగి నెలకొల్పడానికి శుద్ధి చేయడము అనేటువంటి ఒక సాంప్రదాయము హిందూ మతంలో ఉంది. దాన్ని ఇస్లాం వాళ్ళు కూడా పాటించడం అనేది మనకు కనిపిస్తుంది. వీళ్ళంతా తక్కువ కులం వాళ్ళు, ఇతర మతస్థులు మన మతంలోకి వచ్చారు, మన దేవాలయాలకు వచ్చారు, మన ప్రార్థనాలయాలకు వచ్చారు అనేటువంటి భావనతో వాటిని శుభ్రం చేయడము, పరిశుద్ధం చేయడం అనేటువంటిది కూడా ఇక్కడ మనకి ఇస్లాంలో కూడా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, therefore they are not entirely different from their Hindu neighbors. ఓకే, అందువల్ల తమ తాము ఏ మతం నుంచి అంటే హిందూ మతం నుంచి వచ్చారు. ఎందుకంటే హిందూ మతంలో తక్కువ కులం వాళ్ళు అని చెప్పి వీరిని అంటరాని వారిగా చూడడము, వీరికి దేవాలయాల్లోకి రానివ్వకుండా ఉండటము, చాలా రకాలుగా అవమానించడము, ఇవన్నీ చేస్తూ ఉంటే అది భరించలేక ఇస్లాం మతం తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ కూడా ఇస్లాం మతంలో హైయర్ స్టేటస్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ కూడా వీరిని అదే భావనతో అంటరాని వారిగా చూడడము, తర్వాత వారు ఎక్కడెక్కడైతే వచ్చిపోతే అక్కడంతా కూడా పరిశుభ్రం చేయడము, శుద్ధి చేయడం, ఇట్లాంటివన్నీ చేసేవారు. కాబట్టి వారి పరిస్థితి మతం మారినా కూడా పెద్దగా మెరుగ్గా ఏమీ కనిపించేది కాదనమాట. ద డిసెండెంట్స్ ఆఫ్ ముస్లిం అరిస్టోక్రాట్స్ hailing from Arabia, Turkey and Afghanistan constitutes a minor chunk of the Muslim population. So if we observe the Muslim population, there are some descendants of Muslims who were hailed from Arabian countries, Turkey and Afghanistan. Okay, some chunk of Muslims. Okay, so మనం ఈ ముస్లిం జనాభాను గమనిస్తే వారిలో కొద్ది భాగము అరేబియా దేశాల నుంచి, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ మొదలగు
ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ముస్లిం దేశాలు అక్కడి నుంచి వలస వచ్చినటువంటి వారి వారసులుగా కొద్దిమంది ముస్లిం జనాభాలో మనకు కనిపిస్తారనమాట. ఓకే, క్రిస్టియానిటీ కేమ్ టు ఇండియా త్రూ ద వర్క్ ఆఫ్ సెయింట్ థామస్, ఏ ఫాలోయర్ ఆఫ్ జీసస్. Okay, if we see about Christianity, so we will came to know that Christianity जो है that Christianity enter into India along with the works of Saint Thomas. Saint Thomas, who is a follower of Jesus. Okay, he converted some Nambudri Brahmins to Christianity. It is believed that Saint Thomas has landed in the ancient port of Mujiris in 52 AD. Okay. So what he did is Thomas in Kerala, he converted some Nambudri Brahmins to Christianity. Okay, he also landed in the ancient port of Mujiris in 52 AD. 52 AD. He landed in India in 52 AD in ancient port of Mujiri. Okay. In 16th century, Portuguese arrived in India for trade and established Christian church. If you see the history, century, church was established by Portuguese who were entered into India in 16th century in the name of trade or business. ఓకే, సో మనం మరి సెయింట్ థామస్ గురించి చెప్పుకుంటున్నాం. ఆయన రాకతో మన దేశంలో క్రైస్తవ మతం అనేటువంటిది మొదలైంది. ఆయన జీసస్ యొక్క అనుచరుడు. ఆయన యొక్క సేవలతో ఆయన చేసినటువంటి పనులతో మన దేశంలోకి క్రిస్టియానిటీ అనేది ఎంటర్ అయింది. సో ఆయన ఎప్పుడు వచ్చారు అన్నప్పుడు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మన దేశంలోకి వచ్చారు. కేరళలో ముజిరిస్ అనేటువంటి ఒక నౌకాశ్రయం ఉంది, అక్కడ ఆయన అడుగుపెట్టాడు. అక్కడ అడుగుపెట్టి మన దేశంలోకి వచ్చి కేరళలో ఉండేటువంటి నంబూద్రి అనేటువంటి బ్రాహ్మణులని మొట్టమొదట క్రైస్తవులుగా మార్చాడు. ఓకే, ఆ తర్వాత మన చరిత్రను గమనించి చూస్తే ఈయన తర్వాత పోర్చుగీస్ వారు మన దేశంలోకి అడుగుపెట్టారు 16వ శతాబ్దంలో. వారు వ్యాపారం పేరుతో మన దేశంలోకి అడుగుపెట్టారు. తర్వాత ఇక్కడ వారు చర్చ్ అనేటువంటి దాన్ని నెలకొల్పడం జరిగిందనమాట. ఓకే, అంతకుముందే క్రైస్తవ మతం సెయింట్ థామస్ ద్వారా వచ్చింది. తర్వాత ఈ పోర్చుగీస్ ద్వారా ఏమొచ్చింది అంటే చర్చ్ అనేటువంటిది వచ్చిందనమాట. ఓకే, ఇన్ 1542 ఫ్రాన్సిస్ జేవియర్ అరైవ్డ్ ఇన్ గోవా అండ్ బిగాన్ హిస్ వర్క్ అమాంగ్ ద ఫిషర్ folk in the Coromandel coast. So further, if you see the history of Christianity in India, in 1542, Francis Xavier arrived in Goa and began his work among the fisher folk in the Coromandel coast. కోరమాండల్ తీరము అని కేరళలో ఉంది, కోరమాండల్ తీరము. సో కేరళలో ఉండేటువంటి కోరమాండల్ తీరంలోకి 1542 క్రీస్తు శకం 1542 సంవత్సరంలో ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి అతను ఈ కోరమాండల్ తీరంలోకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టి ఆయన ఏం చేశారు అనంటే 1 minute. కోరమాండల్ తీరంలో ఉండేటువంటి గోవా అనేటువంటి ప్రాంతానికి ఫ్రాన్సిస్ జేవియర్ క్రీస్తు శకం 1542లో వచ్చాడు. వచ్చి అక్కడ ఆయన తన పనులతో తన కార్యక్రమాలతో ఓకే అక్కడ ఉండేటువంటి మత్స్యకార కుటుంబాలు, మత్స్యకార ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిలో ఈ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం అనేది మొదలుపెట్టాడు. ఓకే, ద డచ్ ఫాలోడ్ ద పోర్చుగీస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కాలనైజేషన్, బట్ దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్ప్రెడింగ్ ద క్రిస్టియన్ ఫెయిత్. ఓకే, మరి ఇంతకుముందు పోర్చుగీస్ వారు వచ్చారు కదా, మరి పోర్చుగీస్ వారి తర్వాత ఈ డచ్ వారు కూడా మన దేశంలోకి అడుగు పెట్టారు. ఈ వలస రాజ్యాలు ఒకదాని తర్వాత ఒకటి రావడం అనేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే జరిగిందో అందులో పోర్చుగీస్ వారి తర్వాత డచ్ వారు మన దేశంలోకి అడుగు పెట్టారు. బట్ ఏమంటే ఈ డచ్ వారు
పోర్చుగీస్ వారిలాగా క్రైస్తవ మతాన్ని విస్తరించాలి, ప్రచారం చేయాలి అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపలేదు. వారికి దాని మీద పెద్దగా నమ్మకం లేదు. అంటే దీన్ని విస్తరించాలి అనేటువంటి దాని మీద నమ్మకం లేదు. సో డచ్ who were entered after the Portuguese people into India in the process of colonization. They but but they did not interested in spreading the Christianity, Christian faith. Okay. After then, Britishers followed the Dutch, and they spread Christianity through missionaries. So in the process of spreading the Christianity, after the Dutch people, Britishers entered the India and they spread Christianity with the help of missionaries. సో మరి పోర్చుగీస్ వారు ముందుగా సెయింట్ థామస్, తర్వాత పోర్చుగీస్ వారు, ఆ తర్వాత ఫ్రాన్సిస్ జేవియర్, ఓకే, ఆ తర్వాత డచ్ వారు మన దేశంలోకి అడుగు పెట్టారు. ఓకే, సో డచ్ వారు దేశంలోకి వచ్చినా కూడా వారు క్రైస్తవ మతాన్ని విస్తరించాలి, వ్యాపింపజేయాలి అనే దాని మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ డచ్ వారి తర్వాత ఆంగ్లేయులు మన దేశంలోకి వచ్చారు. ఈ వలస రాజ్యాలు స్థాపించడము, వలస వచ్చి ఇక్కడ రాజ్యాలు స్థాపించడం, ఒకరి తర్వాత ఒకరు, పోర్చుగీస్ వారి తర్వాత డచ్ వారు, డచ్ వారి తర్వాత బ్రిటిష్ వారు అనేది ఒక ప్రక్రియగా జరిగింది మన దేశ చరిత్రలో. సో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వారు క్రైస్తవ మతాన్ని వారి క్రిస్టియన్ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో వాటి సహాయంతో వారు క్రైస్తవ మతాన్ని ఇక్కడ వ్యాపింపజేశారు. ఓకే, all Christians believes in Jesus Christ as their savior. Jesus was born to Virgin Mary. They also believe that Jesus is the Son of God. So if you see about the religion of Christianity, the Christians and Christianity believes that Jesus Christ is the savior of them. Okay, their savior. Jesus Christ is their savior. Jesus Christ is the Son of God, and he was born to Virgin Mary. Okay, and Bible is the sacred book of Christians. మీరు మరి క్రైస్తవ మతము విదేశంలో అడుగుపెట్టి అది విస్తరించింది అని చెప్పుకున్నాం కదా, చర్చ్ ద్వారా, మిషనరీస్ ద్వారా. ఓకే, మరి ఏంటి క్రైస్తవ మతం అని పరిశీలించి చూస్తే క్రైస్తవ మతము ఏం చెబుతుంది, వారి నమ్మకాలు, విశ్వాసాలు ఎలా ఉంటాయంటే, క్రైస్తవుల విశ్వాసం ప్రకారము జీసస్ అంటే యేసు ప్రభు అంటారు. ఆయన్ని వారు తమ రక్షకుడిగా భావిస్తారు. ఓకే, మరి ఈయన యేసు ప్రభు ఎవరు అంటే ఆయన ఒక కన్య, మేరీ అని ఒక కన్య ఉంది, ఆమె కడుపులో పుట్టారు అని చెప్పి విశ్వసిస్తారు. తర్వాత ఈ యేసు ఎవరు అంటే ఆయన దేవుని కొడుకు, సాక్షాత్తు ఆ దైవం యొక్క బిడ్డ యేసు ప్రభు అని విశ్వసిస్తారు. తర్వాత ఈ క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథం బైబిల్ అని చెప్పి కూడా వారు నమ్ముతారనమాట. ఓకే, క్రిస్టియన్స్ బిలీవ్స్ దట్ ద యూనివర్స్ హ్యాస్ బీన్ డివైన్లీ క్రియేటెడ్ and that man is sinful. So this is the belief of Christians, that every man is sinful, and the entire world is created divinely. ఓకే, క్రైస్తవుల నమ్మకం ప్రకారం ఈ ప్రపంచం అంతా కూడా దైవం యొక్క సృష్టిలో భాగంగా సృష్టింపబడింది. తర్వాత ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఉండే మనుషులందరూ కూడా పాపంతో కూడుకున్నవారు, పాపాలు చేసినటువంటి పాపులు అని క్రైస్తవ మతం విశ్వసిస్తుంది. దే ఆల్సో బిలీవ్ దట్ జీసస్ వాస్ సెంట్ టు ఎర్త్ టు రీకన్సిల్ మెన్ అండ్ గాడ్. సో దిస్ ఈస్ ఆల్సో ద బిలీఫ్ ఆఫ్ క్రిస్టియానిటీ, దట్ జీసస్ కేమ్ టు ద ఎర్త్ ఫర్ రీకన్సైలింగ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ గాడ్. ఓకే, సో మనుషులని దేవుడిని వీరిద్దరిని కలపడానికి, వీరిద్దరి మధ్య ఒక సయోధ్య అనేటువంటిది కుదర్చడానికి ఆ ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పి క్రైస్తవ మతం విశ్వసిస్తుంది అన్నమాట. ఆల్ క్రిస్టియన్స్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్ విచ్ మస్ట్ కమ్ ఆఫ్టర్ ద క్లోజర్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బిలీఫ్ ఆఫ్ ఎవరీ క్రిస్టియన్, that there will be one day which is called as Judgment Day, and on that day what will happen? On that day the day will come at the closure of human history, and on that day people will be rewarded if they did good works, and punished if they did bad works. Okay, that will happen on the day of judgment, and that judgment day will arrive
after the closure of human history. This is also బిలీవ్డ్ బై ద ఎవరీ క్రిస్టియన్. సో ప్రతి క్రైస్తవుడు ఇంకా ఏం విశ్వసిస్తాడు అంటే ఒక జడ్జిమెంట్ డే అనేటువంటిది ఒకటి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఈ మానవుల చరిత్ర అంతా అంతమైపోయిన తర్వాత, ఇంకా మనిషి అనేటువంటి వాడి చరిత్ర ముగింపుకు వచ్చినప్పుడు ఈ జడ్జిమెంట్ డే అనేటువంటిది ఒకటి వస్తుంది. మరి ఆ రోజు ఏమవుతుంది? So Sikhism had its origins in the wider religious revolt called Bhakti movement. It was directed against the, okay, if you see the history, another religion that is called Sikhism, which is originated during the time of Bhakti movement. Bhakti movement. Okay. మరి ఈ మతాల చరిత్రని లేదా భారతదేశ చరిత్రలో ఈ మతాలు ఏ విధంగా ఒక్కొక్క మతం భారతదేశంలో ప్రవేశించింది లేదా మొదలైంది అనేటువంటి దాని గురించి మనము అధ్యయనం చేసినప్పుడు మనకు మరొక మతం కనిపిస్తుంది, అది సిక్కిజం, సిక్కు మతం. ఈ సిక్కు మతం ఎప్పుడు మొదలైంది అంటే ఇది భక్తి ఉద్యమం ఎప్పుడైతే మన భారతదేశ చరిత్రలో మొదలైందో ఆ భక్తి ఉద్యమంలో భాగంగా మతపరమైనటువంటి తిరుగుబాట్లు అనేటువంటి భక్తి ఉద్యమంలో భాగంగా వచ్చాయి. అందులో భాగంగానే ఈ సిక్కు మతం అనేటువంటిది కూడా మన దేశంలో పుట్టింది అని చెప్పి మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది అనమాట. సిక్కిజం వాజ్ డైరెక్టెడ్ అగైన్స్ ద bigotry and caste based and narrowism practiced in Hinduism. So why the Sikhism is originated in India during the time of Bhakti movement? If we answer for that question is at that time in Hinduism there are so many caste based narrowisms we can see, and bigotry system also there is prevailing in Hinduism. So peoples of Hinduism were suffered a large section of people who are in Hindu religion suffered with this caste based narrowism and bigotry. So they converted into Sikhism, okay, in the time of Bhakti movement. సో ఆ సమయంలో మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఎందుకు సిక్కు మతం పుట్టింది భక్తి ఉద్యమంలో భాగంగా, మతాల తిరుగుబాటులో భాగంగా అని పరిశీలించి చూస్తే హిందూ మతంలో ఆ సమయంలో కుల మతాలను ఆధారంగా చేసుకొని సంకుచితంగా ప్రవర్తించడము, కొన్ని కులాల వారిని అవమానపరచడం, అంటరాని వారిగా చూడడము, వారికి సమానమైనటువంటి గౌరవము, హక్కులు, అవకాశాలు కల్పించకపోవటము, అలాగే ఈ మూఢనమ్మకాల మతం పేరుతో కులం పేరుతో మూఢాచారాలు, మూఢనమ్మకాలు, గుడ్డి నమ్మకాలు, మూర్ఖత్వాలు
ఇవన్నీ ప్రదర్శించడం అనేది హిందూ మతంలో ఎక్కువగా ఉండేది. సో వీటి చేత బాధితులైనటువంటి ప్రజలు, ఎక్కువ మంది ప్రజలు ఈ ఈ కుల మతాల సంబంధించిన సంకుచితత్వానికి, మూర్ఖత్వాలకి బలైపోతూ, బాధపడుతూ ఆ హిందూ మతంలో ఉండలేక హిందూ మతం మీద తిరుగుబాటు చేస్తూ ఆ భక్తి ఉద్యమం జరిగినప్పుడు వీరందరూ కూడా సిక్కు మతంలోకి రావటం అనేది జరిగింది. ఓకే. Sikhism was founded by the Guru Nanak in the 16th century, and Guru Nanak held that God is formless, timeless, and all powerful master, creator, and who is not influenced by the feelings of jealousy and discrimination. So Sikhism is founded by Guru Nanak in 16th century AD, and Guru Nanak told that God is formless, God is timeless, and God is powerful master, God is creator, and God is not never influenced by the feeling of jealousy and discrimination. Okay, these are preachings of Guru Nanak. These are famous sayings of Guru Nanak. సో ఈ సిక్కు మతాన్ని ఎవరు స్థాపించారు అంటే గురు నానక్ 16వ శతాబ్దంలో, క్రీస్తు శకం 16వ శతాబ్దంలో సిక్కు మతాన్ని గురు నానక్ స్థాపించారు. ఓకే, మరి నా గురు నానక్ యొక్క బోధనల్లో ప్రధానంగా ఏం చెబుతారు అంటే దేవుడికి రూపం లేదు, దేవుడికి కాలం లేదు, దేవుడు చాలా శక్తివంతమైనటువంటి ఒక బోధకుడు, దేవుడే చాలా శక్తివంతమైనటువంటి ఒక సృష్టికర్త. తర్వాత దేవుడిని ఈ భేదాలు, లేకుంటే అసూయ, ద్వేషాలు, విభేదాలు ఇవేవి కూడా దేవుణ్ణి ప్రభావితం చేయలేవు. ఇవి ప్రధానంగా సిక్కు మతంలో గురునానక్ గారు బోధించారనమాట. అంటే దేవుడికి ఎటువంటి రూపం లేదు. మామూలుగా అయితే హిందూ మతంలో దేవుడు అంటే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు. సో శివుడు అంటే ఆయనకి ఇట్లా నెత్తి మీద చంద్రుడు ఉంటాడు, మెడలో పాము ఉంటుందని. అదే కృష్ణుడు అంటే ఆయన చేతిలో పిల్లని గ్రోవ్ ఉంటుంది, పింఛం ఉంటుందని. ఇట్లా దేవుడికి ఒక రూపం అనేది ఉంది అని నమ్ముతుంది హిందూయిజం. కానీ ఈ సిక్కిజం ఏం చెప్తుందంటే గాడ్ ఈజ్ ఫార్మ్లెస్, దేవుడికి ఎటువంటి రూపము, ఆకారము లేదు అని చెప్తుంది. ఇట్స్ క్వైట్ రివర్స్ అనమాట. తర్వాత టైమ్లెస్, దేవుడికి కాలం ఏం లేదు. ఓకే, ఈ పలానా కాలంలో దేవుడు పుట్టాడు, దేవుడు ఉన్నాడు. ఓకే, ఈ విధంగా హిందూయిజం చెబుతుంది. ద్వాపర యుగంలో కృష్ణుడి అవతారం ఎత్తాడు దేవుడు, లేకుంటే త్రేతాయుగంలో రాముడి అవతారం ఎత్తాడు దేవుడు. ఇట్లా రకరకాలుగా హిందూ మతం చెబుతుంది. కానీ ఈ సిక్కు మతం ఏం చెప్తుంది అంటే దేవుడికి టైం, కాలం అంటే ఏం లేదు. ఓకే, పలానా కాలంలో ఉన్నాడు, పలానా టైంలో ఉన్నాడు అని కాకుండా అన్ని కాలాల్లో దేవుడు ఉన్నాడు అని చెప్పి ఈ ఏ మతం చెప్తుంది? ఈ సిక్కు మతం అనేటువంటిది చెబుతుంది అనమాట. ఓకే, తర్వాత దేవుడు చాలా శక్తివంతమైనటువంటి, అంటే దేవుడికి చాలా శక్తి ఉంటుంది. ఆయన ఒక శక్తివంతమైనటువంటి మాస్టర్, అంటే గురువు. దేవుడు ఒక గురువు, ఒక బోధకుడు, లేకుంటే ఒక అధ్యాపకుడు. అంటే బాగా పవర్ఫుల్ అధ్యాపకుడు అనమాట, మంచి శక్తి కలిగినటువంటి వాడు. తర్వాత ఆయన సృష్టికర్త, ఈ సృష్టిని మొత్తం సృష్టించింది ఆ దేవుడే అని. మీద దీని ప్రభావం ఉండదు, ఈ ఫీలింగ్స్ యొక్క ప్రభావం ఉండదు అని కూడా చెప్తారు. ఏ ఫీలింగ్స్ అంటే జెలసీ అంటే అసూయ, ఓర్వలేనితనము. ఓకే, పక్కవాడిని చూస్తే ఓర్వలేము, పక్క ఇతర మతాల వాళ్ళని, ఇతర కులాల వాళ్ళని చూసి ఓర్వలేకపోవడం, ఈర్ష, అసూయ. ఓకే, ఇటువంటి భావాల చేత దేవుడు ప్రభావితాడు. రెండవది వచ్చి డిస్క్రిమినేషన్ అంటే అసమానతలు, విభేదాలు. ఓకే, ఒకటి తక్కువ, ఎక్కువ, వాడు వీడు దెబ్బ, ఇట్లాంటి వాటి కాడు. దేవుడి దృష్టిలో అందరూ సమానమే, ద్వేషాలు ఉండవు. దేవుడు బోధకుడు, ఆయన సృష్టి శక్తివంతుడు, ఆయనకు రూపం లేదు, ఆయనకి కాలం కూడా లేదు. ఇది సిక్కు మతం చెప్తుంది. ఇవన్నీ కూడా గురునానక్ గారు సిక్కు మతం ద్వారా మన దేశానికి, ఆ సిక్కు మతాన్ని అనుసరించేటువంటి ప్రజలకి బోధించారనమాట. ఓకే, సిక్కిజం ఈజ్ స్ట్రాంగ్లీ ఏ మోనిస్టిక్ రిలిజియన్. ఓకే, సిక్కిజం ఈజ్ ఏ మోనిస్టిక్ రిలిజియన్. ఓకే, therefore the Sikh Guru, in spite of being held in utmost reverence, are not equated with the God. Okay, so Sikh Gurus, whoever are there, whoever Gurus, they were not equated with the God, because Sikhism is strongly a monistic religion. So Sikh మతము ఒక అద్వైత మతానికి, అద్వైత సిద్ధాంతాలకి దగ్గరగా సిక్కు మతం అనేటువంటిది మనకి కనిపిస్తుంది. ఓకే, సో అద్వైతము అని ఏదైతే ఉందో భారతదేశంలో, ఆ కాన్సెప్ట్ మనకి సిక్కు మతంలో కనిపిస్తుంది. ఏమిటి అద్వైతము అంటే
ఆ ప్లస్ ద్వైత, ద్వైత అంటే రెండు ఉన్నాయి అని, అద్వైత అంటే ఆ అంటే లేదు అని. సో రెండు లేవు. ద్వా ద్వి ప్లస్ ఇత ద్వైత అంటే రెండు ఉన్నాయి. దాని ముందు ఆ అనేది చేరిస్తే అద్వైత అవుతుంది. అద్వైత అంటే రెండు లేవు అని. ఏమిటి ఆ రెండు అంటే ఒకటి ఆత్మ, రెండు పరమాత్మ. సో ఆత్మ పరమాత్మ అని రెండు లేవు, ఉన్నది ఒకటే, అదే పరమాత్మ అనే కాన్సెప్టే అద్వైతం అనమాట. ఓకే, సిక్కిజం అనేటువంటిది ఈ అద్వైతము అనేటువంటి దానికి చాలా దగ్గరగా ఉంటుంది. సిక్కు మతం అనేటువంటిది. ఓకే, తర్వాత అందువల్ల సిక్కు మతానికి చెందిన గురువులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంతో గౌరవము, ఓకే, అత్యంత గౌరవము ఈ సిక్కు గురువులకి, సిక్కు మతాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా వారిని దేవుడితో సమానంగా భావించడం అనేది అసలు లేదనమాట. ఎందుకు అనంటే దేవుడు అనేవాడు ఒక్కడే. ఓకే, దేవుడు అనేవాడు ఒక్కడే అంటే పరమాత్మ ఒక్కడే. మరి ఆత్మ పరమాత్మ అని రెండు లేవు. ఆ ఒక్కడే పవర్ఫుల్ అనమాట. ఓకే, కాబట్టి మరి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుళ్ళు కాదు. బట్ అది గురువులకి వారు ఎంతో విలువ, ఎంతో గౌరవం ఇస్తారు. కానీ దేవుడితో సమానం మాత్రం కాదు. దైవం అంటే ఒకరే, వారే పరమాత్మ అనేది సిక్కు మతం బోధిస్తుంది అనమాట. ద గురూస్ ప్లే an inevitable and instrumental role of realizing God. So in the process of realizing God, the Sikh gurus plays an instrumental role, an important role, and an inevitable role in realizing the God. సో దేవుని గురించి తెలుసుకోవాలి, దైవం గురించి తెలుసుకోవాలి. ఓకే, మనలో దైవానికి సంబంధించినటువంటి జ్ఞానోదయం కలగాలి అంటే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, దానికోసం చేసేటువంటి ఒక ప్రయత్నము, ప్రక్రియ ఏదైతే ఉందో, అందులో ఈ గురువు అనేటువంటి వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారనమాట. చాలా అంటే వారిది ఎటువంటి పాత్ర అంటే అనివార్యమైనటువంటి పాత్ర. గురువు అనేటువంటి వాడు ఖచ్చితంగా ఉండాలి. ఆ గురువు ద్వారానే దేవుడికి సంబంధించినటువంటి జ్ఞానం మనకి లభిస్తుంది. దేవుడికి సంబంధించి మనము, దైవానికి సంబంధించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాము, రియలైజ్ అవుతాము. ఓకే, తర్వాత ఈ గురువు అనేటువంటి వాడు ఇంకా ఏం చేస్తాడంటే ఒక సాధనంగా ఉపయోగపడతాడు దేవుడి గురించి తెలుసుకోవడానికి అని ఈ సిక్కు మతం చెబుతుందన్నమాట. ఓకే, గురువు అనేవాడు లేకపోతే దేవుడు ఎలా ఉంటాడు, ఆ దేవుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఆ దేవుడిని ఎలా చేరుకోవాలి, ఏ మార్గంలో మనం వెళ్ళడం ద్వారా దేవుడి చెంతకు మనం చేరవచ్చు, ఇట్లా విషయాలకు సంబంధించిన జ్ఞానం మనకి లభించదు. సో ఆ జ్ఞానం మనకి లభించాలి, ఆ విధంగా మనం రియలైజ్ కావాలంటే మన లైఫ్లో ఒక గురువు అనేటువంటి వాడు ఉండాలి. ఆ గురువు అనేవాడు మనకు వీటన్నిటికీ సాధనంగా ఉపయోగపడతాడు. సో అనివార్యంగా గురువు యొక్క పాత్ర మనకు దైవాన్ని గురించి తెలుసుకునేటువంటి క్రమంలో ఉంది. సో ఆ విధంగా గురువు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తాడు అని చెప్పి సిక్కు మతం చెబుతుందన్నమాట. ద గురుద్వారా ఇస్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఫర్ ద సిక్స్. సో యాజ్ యూ హర్డ్, యాజ్ యూ ఆల్ నో దట్ there are dwaras which were the holy places of Sikhs, and actually those are places of worship for the Sikhs which were called as gurudwaras. ఓకే, గురుద్వారాల గురించి విని ఉంటారు. అవి ఏమిటి అంటే ఈ సిక్కు మతాన్ని అనుసరించేటువంటి ప్రజలకు ఆరాధన మందిరాలు అనమాట, అంటే పూజా మందిరాలు లేదా గుడి లాంటిదన్నమాట గురుద్వారాలు. కానీ ఇట్ లిటరల్లీ మీన్స్ ద గురూస్ అబోర్డ్. సో గురుద్వారా, ఇఫ్ యూ go for literal meaning of the word gurudwara means guru's abode. ఓకే, సో మరి గురుద్వారా అనే పదాన్ని మనము ఆ పదా యొక్క అర్థాన్ని మనం చూస్తే, పదానికి సంబంధించిన పదాన్ని పట్టుకుని దాని అర్థాన్ని చూస్తే దాని మీనింగ్ ఏమిటి అంటే గురువుల యొక్క నివాసము అనే అర్థం వస్తుంది. గురువుల నివాసం ఉండే చోటుని గురుద్వారాలు అని అంటారు. అయితే ఈ సిక్కులు ఆ గురుద్వారాల్ని చాలా పవిత్రమైనటువంటి ప్రదేశాలుగా, తాము పూజించుకునేటువంటి పూజా గదుల్లాగా లేకుంటే మందిరాల్లాగా భావిస్తారన్నమాట. నో యాక్ట్స్ ఆఫ్ సిక్ వర్షిప్ ఈస్ కంప్లీట్ వితౌట్ ద సత్సంగ్ ఆర్ హోలీ గ్యాదరింగ్. ఓకే, Sikh worship is complete only with the satsang, which is called as holy gathering. If there is no holy gathering, then the worship of Sikh is incomplete. Okay, so ఈ సిక్కు మతాన్ని మనం అనుసరించాలి అని అనుకుంటే అందులో అతి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే సత్సంగ్ అంటే హోలీ గ్యాదరింగ్, అంటే పవిత్రమైనటువంటి కలయిక అని. మంచి ఆలోచనలు, పవిత్రమైన ఆలోచనలు, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు, పవిత్రమైన మనసు కలిగినటువంటి వ్యక్తులందరూ కలిసి ఒక చోటికి చేరి
ఓకే. వారు సమావేశం కావడం, మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, తర్వాత మంచి పవిత్రమైన కార్యక్రమాలు చేయడం అనేది ఒకటుంటుంది. దాన్ని సత్సంగ్ అని చెప్పి లేదా హోలీ గ్యాదరింగ్ అని అంటారు. ఇది చేయకపోతే, ఇది చేయకపోతే వారు సిక్కులు అని అనిపించుకోరు. సిక్కు మత అనుయాయులు అని చెప్పి అనిపించుకోరు. సో, సిక్కు ని మేము అనుసరిస్తున్నాం. మేము సిక్కులు అని అనిపించుకోవాలన్నా, సిక్కు ఒక సిక్కుగా మనం పూజించాలి, ఆరాధించాలన్నా అది ఎప్పుడు అది సాధ్యమవుతుంది అంటే సత్సంగ్ అనేటువంటి దాంట్లో భాగమైనప్పుడు, దాన్ని అనుసరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ఈ సిక్కు మతం చెబుతుందనమాట. ఓకే. లైక్ దిస్ వీ కెన్ సీ ద కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ వేరియస్ రిలిజియన్స్ ఇన్ ఇండియా సిన్స్ ఏన్షియంట్ టైమ్స్. సో Sikhism, Islam, Christianity, okay, Jainism, Buddhism, along with Hinduism. Several religions were coexisting in India since ancient times. సో ఈ విధంగా ప్రాచీన కాలం నుంచి మన దేశంలో హిందూ మతంతో పాటు ఇస్లాం మతము, క్రైస్తవ మతము, సిక్కు మతము, ఓకే, బౌద్ధ మతము, జైన మతము, ఇట్లా అనేక మతాలు ఈ దేశంలో సహా అస్తిత్వంలో ఉన్నాయి. ఓకే. ఇవన్నీ మనకు కనిపిస్తాయి. వీటిని అనుసరించే ప్రజలు కనిపిస్తారు. మతాల మధ్య మనకి ఎక్కడ కూడా ద్వేషము లేకుంటే అసహనం అనేది కనిపించదు. ఒకరికొకరు భాయి లాగా, ఓకే, సోదర పరమత సహనంతో మెలగడం అనేటువంటిది మన దేశంలో కనిపిస్తుంది. ఎవరి ప్రత్యేకతని వాళ్ళు నిలుపుకుంటూ, ఎవరి మతాచారాలను వాళ్ళు అనుసరిస్తూ ప్రచారం చేసుకుంటూ, ఇంకొకరి మతాల విషయంలో జోక్యం చేసుకోకుండా, హింసాత్మకంగా ప్రవర్తించకుండా, పరమతాలను ద్వేషించకుండా, స్నేహభావంతో, సోదరభావంతో కలిసిమెలిసి అనేక మతాలు ఈ దేశంలో చరిత్ర కాలం నుంచి ఈ కాలం వరకు ఉండడం మనము చూస్తామన్నమాట. ఓకే. దిస్ ఈస్ ద హిస్టరీ. ఓకే. ఇఫ్ యు గో to the present situation, the religious harmony is day by day decreasing, and coexistence of various religions is nowadays become a very very problematic nowadays. ఓకే. మనం మరి వర్తమాన పరిస్థితిని చూస్తే మరి చరిత్ర అలా ఉంది. ఓకే. వర్తమాన స్థితిని చూస్తే మరి ఈ మతాలన్నీ కూడా సహా అస్తిత్వంలో సోదరభావంతో ఇప్పుడు ఉన్నాయా అని చూస్తే లేవు. మతాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. మతాన్ని అనుసరించే ప్రజలు ద్వేషంతో, పగ, ప్రతీకారాలతో, అసహనంతో, సహనాన్ని కోల్పోయి అసహనంతో ప్రవర్తించడం అనేది కనిపిస్తుంది. మరి మళ్ళీ మనము ప్రాచీన కాలంలో ఏ విధంగా అయితే శాంతి, సామరస్యంతో, సోదరభావంతో సహా అస్తిత్వంలో అనేక మతాలు ఉన్నాయో, ఆ విధంగా ఈ దేశంలో అన్ని మతాలు కూడా, హిందూ మతంతో పాటు అన్ని మతాలు కూడా మళ్ళీ సామరస్యంతో, శాంతితో ఉండేలాగా, వాటి మధ్య పరమత సహనం అనేది నెలకొనేలాగా చేయటం కోసం మనం కృషి చేయాలి. మన చరిత్రను మళ్ళీ మనం పునరావృతం చేయాలి. ఆ విధంగా మనం అంతా కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని ఈ దేశంలో కాపాడుకోవాలి. ఓకే. అప్పుడు మాత్రమే భారతీయ సంస్కృతి యొక్క గొప్పదనం అనేటువంటిది ప్రపంచానికి తెలుస్తుంది. మేరా భారత్ మహాన్ అనేటువంటి సందేశం కూడా మనము ప్రపంచానికి అందించినట్టు అవుతుంది.